ఉల్లిపాయలతో మంచూరియాలయితే చాలా ఈజీగా చేసేయొచ్చండి. కేవలం 15 మినిట్స్ ఉంటే చాలు. ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇంకేమాత్రం లేట్ లేకుండా ఎలా తయారు చేసేదని చూసేద్దామా? సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. ఒక మిక్సింగ్ బౌల్‌లోన 3:30 ఉల్లిపాయల్ని ఇలా స్లైస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. ఇవి విడివిడిగా రావాలంటే టైట్‌గా ప్రెస్ చేసుకుంటే ఇలా రెక్కల్లాగా బాగొస్తాయనమాట. ఇందులో కాస్త ఉప్పుని యాడ్ చేసుకొని కలిపారనుకోండి, వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే ఇలాంటప్పుడే బయటకొచ్చేస్తుందనమాట. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకొని ఉంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతవరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనే మనము మీకు కారం ఎంతవరకు తట్టుకోగలరో తినేది దాని మీద డిపెండ్ అనమాట. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మైదా పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. బైండింగ్ కోసం అనేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. రుచికి తగినంతగా ఉప్పేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనం ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి ఇలాంటప్పుడు కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత నేను కొద్దిగా కలర్ రావాలని చెప్పేసి కబాబ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చదంటే మీరు స్కిప్ చేయండి. కొద్దిగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కువగా యాడ్ చేయొద్దు. లైట్‌గా ఒక 2-3 డ్రాప్స్ అంతవరకు వాటర్ యాడ్ చేసి ఇలా ముద్ద అయ్యేంత వరకు చూసుకోండి. టైట్‌గా అయిపోయిందనుకోండి, సో దట్ మనకి ఈజీగా ఇలా ఉండల్లా అయితే చేసుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టేటప్పుడు మీకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది అంటే చేతులకి కొద్దిగా నూనెని గానీ, నెయ్యి గానీ అప్లై చేసుకొని ఇలా చేస్తే ఈజీగా వస్తుంది. అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో కదా! సో, ఇలానే నేను మొత్తం పిండిని ఇలా రౌండ్ బాల్స్‌లా అయితే చేశాననమాట. ఇలాంటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి వీటన్నిటిని మనము డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేశానంటే మొబైల్ చూస్తూ కాసేపు ఇది వేగుతుంది కదా! టైం అవుతుందని చెప్పేసి నేను కాస్త అలా మొబైల్‌లో పడిపోయేసరికి ఏమైందంటే కొద్దిగా లైట్‌గా మాడిందనమాట. సో, దానికోసమే మీరు కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌నే ఒక ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ అంతవరకు యాడ్ చేసుకొని సన్నంగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెండుని యాడ్ చేసుకుంటూ ఇవి కాస్త రోస్ట్ అయ్యాక ఉల్లిపాయ అండ్ దెన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ వచ్చేసి నేను స్టార్టింగ్ చెప్పాను కదండి 3:30 ఉల్లిపాయ యాడ్ చేస్తానని చెప్పేసి. సో, మిగతా ఇది ఇక్కడ కట్ చేసి యాడ్ చేసా. మీ దగ్గర ఏవేవి సాసెస్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని వేయండి. నేనైతే ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ అండ్ దెన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నా. ఇందులో తగినంతగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి. అలాగే కార్న్ ఫ్లోర్ స్లర్రీని కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మనకి థిక్నెస్ గ్రేవీలా ఉంటుందన్నమాట. ఇందులోని ఇలాంటప్పుడు మనం సాల్ట్ చూసుకుందాము. ఒకవేళ ఏమైనా ఉప్పు ఇలాంటప్పుడు తగ్గిపోయిందంటే యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేయండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ బాల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అది ఫుల్లు స్లర్రీని మొత్తం పీల్చుకునేంత వరకు వదిలేసి పైన లాస్ట్‌కి కొత్తిమీరని జల్లుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.